హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈవినింగ్ అయింది, ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది. సో ఫ్రిడ్జ్ తీసి చూసేసరికి అయితే క్యాబేజీ ఉంది. క్యాబేజీతోనైతే పకోడీ చేద్దామని పకోడీకి అయితే అంతా రెడీ చేసుకున్నా. క్యాబేజీ అయితే చిన్నగా తరిమి పెట్టుకున్నా. ఫ్రెండ్స్, దీంట్లోనైతే ఉప్పు, కారం, కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు, క్యారెట్ కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా అండ్ ఉప్పు, కారం, జీలకర్ర వేసి మంచిగా మిక్స్ చేసి కలుపుకున్నా. సో ఇదైతే పకోడీ చేద్దాం. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేసిన, బౌల్ పెట్టేసిన. సో ఆయిల్ పోస్తున్నా ఫ్రెండ్స్. పకోడీ చాలా టేస్ట్ వస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మాకైతే ఈ కర్రీ కంటే ఎక్కువ పకోడీ ఇష్టం. నేను క్యాబేజీ ఉంటే ఖచ్చితంగా పకోడీ వేస్తా. కర్రీ అయితే అస్సలు చేయ, కర్రీ మాకు నచ్చది. సో పకోడీ చేసుకుందాం, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కటి కూడా మిగిల్చకుండా తింటారు అన్నమాట మా పిల్లలు కూడా. సో చేద్దాం. సో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది. పకోడీ అయితే వేసేసుకుందాం. మంచిగా హీట్ అయినాకనే ఇది వేసుకోవాలి, మంచి క్రిస్పీగా వచ్చేస్తుంది. నాకైతే భయం వేస్తుంది ఆయిల్ వేయడం, అంటే ఆయిల్ హీట్ ఎక్కైంది. సో చాలా బాగా టేస్ట్ అయితే అదృస్తు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. సో కలుపుకుందాం. కర్రీ కంటే బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్. మా పిల్లలకైతే ప్రాణం ఇవి. అస్సలు మామూలు బజ్జీలు వేస్తే కూడా తినరు, ఈ పకోడీ అయితే తింటారు చాలా ఇష్టంగా. సూపర్గా ఫ్రై అయినాయి మంచిగా. సో ప్లేట్లో వేసేసుకుందాం. క్రిస్పీ క్రిస్పీ క్యాబేజీ పకోడీ. వేడి వేడిగా క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో తిందాం ఫ్రెండ్స్. టేస్ట్ చూసి అయితే చెప్తా. వావ్, ఎక్సలెంట్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. క్యాబేజీ పకోడీ చాలా సూపర్ టేస్ట్ వస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.